కిందకి వెళ్తే అందరూ కూడా వెనక్కి తిరిగి చూడండి. ఒక నామాలు ఉన్న రాతికి పసుపుకాలతో పూజ చేసి కనబడుతుంది మీకు. ఈ దండకరణ్యంలో అమ్మవారి కోసం రాముల వారు కాపలాగా కూర్చునేవారట రాతి మీద. దానిని రాతి సింహాసనం అంటారమ్మా. స్వామివారు కూర్చున్న కుర్చీ 9 అడుగులు ఉంటుంది. కింద రాముల వారి పాదముద్దుకలు ఉంటాయి. ఆ నిచ్చెన మీదుగా కిందకి వెళ్ళి ఆ శేష తీర్థాన్ని నిచ్చెన చల్లుకొని స్వామివారి పదాలు తాకి నమస్కారం చేసుకోండి. మరి ఎక్కడైతే లక్ష్మణ స్వామివారి గుట్టకి బాణం వేస్తే ఎరుపురాయిగా పసుపురాయిగా మారాయో ఆ రాళ్ళనే తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే ఆ 5 రోజులు కూడా అమ్మవారు పసుపు కుంకాలుగా ఆ రాళ్ళనే రంగరించి గుర్తుగా పెట్టుకునేవారటమ్మ. మనకంటే ఇప్పుడు కొట్లలో దొరుకుతున్నాయి. ఆ టైంలో అమ్మవారికి లేకపోతే లక్ష్మణ స్వామివారి బాణం వేస్తే వచ్చిన రాళ్ళనే అమ్మవారు పసుపు కుంకాలుగా గుర్తుగా పెట్టుకున్నారు. అంతటి పవిత్రమైన రాళ్ళు ఇలా ఉంటాయి చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చాక చూడండి, తాకి నమస్కారం చేసుకోండి. మీ పిల్లలు కూడా చూపించండి. అవి కావాలి అనుకుంటే అక్కడ దేవస్థానాలు ఇస్తారు. వాటిని సంవత్సరానికి ఒకసారి లక్ష్మణ స్వామివారి గుర్తు నుంచి